హలో ఎవ్రీవన్, ఇది వచ్చి డెలివరీ అప్డేట్ అండి. మనం వచ్చి ఈ పార్సిల్ని భీమవరంకి పంపిస్తున్నాము. ఇవి వచ్చి మా హ్యామ్స్టర్స్ అనమాట. లాట్ సెల్ ఇది, అంటే పెట్ షాప్ వాళ్ళు అడిగారు అనమాట. సో పెట్ షాప్కి పంపిస్తున్నాము. ఇది వచ్చి లాట్ సెల్ అనమాట. అట్లనే కొన్ని కస్టమర్ కూడా ఉన్నాయి. సో ర్యాట్స్ కూడా ఉన్నాయి. ర్యాట్స్ వచ్చి కస్టమర్కి అనమాట. ఇది కూడా కస్టమర్ లాట్లో అడిగాడు. సో ఇవన్నీ మనం భీమవరం పంపిస్తున్నాము. ఈ ప్యాకింగ్ అయితే ఇలా చేసుకున్నాము ఫ్రెండ్స్. ఇవి వచ్చి ర్యాట్స్ వచ్చి మొత్తం ఒక 8 పీసెస్ ర్యాట్స్, ఒక 11 పీసెస్ హ్యామ్స్టర్స్ అనమాట. సో దాంతోపాటు మనం ఏంటంటే పోలార్ ప్యారెట్ ఫిషెస్ కూడా ఇస్తున్నాము. అక్కడ కస్టమర్ అడిగారు అనమాట, పోలార్ ప్యారెట్ కావాలని చెప్పి. సో వాళ్ళ కోసం అని చెప్పి ఒక 4 పేర్లు చేసాము. ఇవన్నీ బ్రీడింగ్ పేర్లు ఫ్రెండ్స్. బ్రీడింగ్ పేర్లు మనం అంటే పోలార్ ప్యారెట్ ఒకటి మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి. సో కాబట్టి వాళ్ళకి అడిగారు, అందుకని ఇస్తున్నాను అనమాట. సో ప్యాకింగ్ అయితే ఇలా చేశాను. సో మీరు అనుకోవచ్చు ఏంటి రాబో దీంట్లో ఆక్సిజన్ లేకుండా పంపిస్తున్నాడు ఎలా అని. సో నేను మళ్ళీ రీప్యాక్ చేశాను అది మంచిగా. సో ఇక్కడైతే నేను బస్కి అయితే పెడుతున్నాను భీమవరంకి. సో ఎవరికైనా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మ్యాక్సిమం ఆంధ్ర తెలంగాణ డెలివరీ అయితే అవైలబుల్ ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ గురించి ఆలోచించే రండి. సో ఎందుకంటే మనం ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ ఉంటాయి కాబట్టి. సో అవి ఓకే అనుకున్న అంటే ఎందుకంటే సేఫ్గా పంపించాలి. మీ దగ్గరికి వచ్చేంత వరకు సేఫ్గా రావాలంటే సేఫ్గానే ఇవ్వాలి. అన్ని బస్సులలో తీసుకోవాలన్నమాట. సో ఎవరైనా కావాలనుకుంటే కాంటాక్ట్లో